హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన భారతదేశంలో అర్ధరాత్రి ఆడవారు భయం లేకుండా తిరిగితే అదే నిజమైన స్వతంత్రం అని గాంధీ గారు చెప్పారు. గాంధీజీ ఆ మాట అన్నాడో లేదో, భారతదేశం యొక్క నలుమూలలు, ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహానగరాల్లో కూడా అర్ధరాత్రులు ఆడవారు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. గ్రామాల్లో 6 దాటితే ఇంటికి చేరుకునే ఆడవారు నగరాల్లో అయితే రాత్రి 3 నగరాల్లోనే తిరుగుతూ ఉంటారు. అంతటి స్వేచ్ఛ ఆడవారికి మన భారతదేశంలో ఉంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఆడవారు ఎంచుకునే బట్ట దగ్గర నుంచి వేసుకునే వస్త్రాల వరకు అంతా నిషిద్ధమే. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాలైతే ఆడవారు ఏం చేయాలన్నా ప్రతిదీ ఒక కండిషన్ లాగా ఉంటుంది. మన భారతదేశంలో లాగా అక్కడి వారికి పూర్తి స్వేచ్ఛ ఉండదు, ప్రతిదీ నిషిద్ధమే. మరి సౌదీ అరేబియా దేశంలోని ఆడవారు ఎదుర్కొనే కొన్ని కఠినమైన పద్ధతుల గురించి మీకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో పెళ్లి కాని వారు మాత్రమే చూడండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మేము ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఎక్కువగా ఉండేది ఈ సౌదీ అరేబియా దేశంలోనే. ఈ సౌదీ అరేబియాలోని ఆడవారి గురించి, వారి కఠినమైన ఆచారాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఇప్పటి వరకు తెలియదు. కానీ సౌదీ అరేబియాలోని ఆడవారి గురించి, వారి పట్ల ఉన్న నిషేధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, సౌదీ అరేబియాలోని ఆడవారికి మగవారి తోడు లేకుండా బయటికి వెళ్ళే అనుమతి లేదు. వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వారి భర్త కానీ లేదా ఎవరైనా వారి బంధువులను ఎంటబెట్టుకుని వెళ్ళాలి. దాన్నే సౌదీల మహరం అంటారు. అంతేకాదు, సౌదీ అరేబియాలోని ఆడవారి యొక్క భర్త యొక్క పర్మిషన్ లేకుండా తన పాస్పోర్ట్తో అబ్రోడ్ కూడా ప్రయాణించడానికి అనుమతి లేదు. అంటే తన భర్త అనుమతి లేకుండా బయట దేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదంట. కానీ 2018లో సౌదీ అరేబియా యొక్క ఉమెన్ రైట్స్ వారి యొక్క సహకారంతో ప్రస్తుతానికి ఆడవారు మగవారి తోడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు వారు మగవారి పర్మిషన్ లేకుండా కాలేజీకి, ఉద్యోగానికి, అలాగే బయట దేశాల్లో సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెళ్ళవచ్చు. కానీ సౌదీ అరేబియాలోని ఆడవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మగవారిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని ఆడవారు మగవారి తోడుతోనే ప్రయాణిస్తూనే ఉన్నారు. నెంబర్ 2, సౌదీ అరేబియాలోని ఆడవారు సొంతంగా డ్రైవ్ చేయడం నిషేధించబడింది. గల్ఫ్ స్టేట్స్లో ఆడవారిపై లెవరైజేషన్ చట్టాలు ఎక్కువగా ఉండేవి. వారు సొంతంగా కారును కూడా డ్రైవ్ చేయకూడదు. కానీ 2018లో సౌదీ అరేబియా దేశం యొక్క రాజు ఆ చట్టాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు సౌదీ అరేబియాలోని ఆడవారు కారులో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కానీ సౌదీ అరేబియాలోని ఆడవారు డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఆడవారి యొక్క గార్డియన్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలంట. సౌదీ అరేబియాలోని ఆడవారు సొంతంగా కార్ డ్రైవ్ చేయాలని సౌదీ అరేబియాలోని ఉమెన్ రైట్స్ వారు 1990వ సంవత్సరం నుండి పోరాడితే రీసెంట్గా 2018లో దాన్ని సౌదీ రాజు అమలు చేశాడు. 2018వ సంవత్సరం నుండి ఆడవారు స్వేచ్ఛగా కార్లను నడపవచ్చు. సౌదీ అరేబియాలోని ఆడవారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించడానికి నిషేధించబడ్డారు. కేవలం రియాతికీపు ప్రయాణించే ట్రైన్లు తప్ప వారు ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించకూడదు. ఒకవేళ వారు ఎక్కడికైనా ప్రయాణించాలంటే వారి యొక్క సొంత కారులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాలో బస్ కంపెనీలో మన భారతదేశంలోని బస్సులో ఆడవారికి సీట్లు కేటాయించినట్లు ఉమెన్ రిజర్వ్ సీట్లు సౌదీ అరేబియా బస్సులో ఉండవు. సౌదీ అరేబియా బస్ కంపెనీ వాళ్ళు ఉమెన్స్ని బస్సులో ప్రయాణించడానికి అనుమతించరు. అందుకోసం సౌదీ అరేబియాలోని ఆడవారు ఒకవేళ దగ్గరైతే నడుచుకుంటూ వెళ్ళాలి, దూరం అయితే ఖచ్చితంగా కారులోనే వెళ్ళాలి. ఒక్కో సందర్భంలో ఆడవారు మగవారి పర్మిషన్ లేకుండా క్యాబ్ని కనుక బుక్ చేసుకున్నట్లయితే అది అనైతికమని భావిస్తారు. హిజాబ్, సౌదీ అరేబియాలోని ఆడవారు తమ బాడీ మొత్తం గోర్ఖాతో కప్పుకోవాలి. వారు గాని పబ్లిక్ లో ఉన్నప్పుడు వారి యొక్క అరచేతులు తప్ప వారి యొక్క బాడీ ఏమాత్రం కనిపించకూడదు. వారు ధరించే వస్త్రాలు కూడా
థిక్ ఫ్యాబ్రిక్ వ్యాబీతోనే రూపొందించబడి ఉండాలి. వారి యొక్క డ్రెస్తో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏమాత్రం హైలైట్ అయ్యి ఉండకూడదు. సౌదీ అరేబియా దేశంలోని జెడ్డాలో హిజాబ్ అంటే తలని కవర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ సౌదీ అరేబియాలోని నాజులో మాత్రం ఖచ్చితంగా గూర్ఖాతో బాడీ మొత్తం కనిపించకుండా ధరించాలి. ఈ సౌదీ అరేబియా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడవారు నికాబ్ అనే వస్త్రం ధరించాలి. అంటే కేవలం కళ్ళు తప్పించి అరచేతులు కూడా అందులో నుండి కనపడకూడదు. 5. సౌదీ అరేబియాలోని ఆడవారు గ్రాడ్యుయేషన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. వారు కాలేజ్కి వెళ్లాలన్నా అసలు అనుమతించరు. కేవలం వారు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. అందులో కూడా చాలా లిమిటేషన్లు కలిగి ఉంటారు. కానీ ఒకవేళ ఆ ఉమెన్ యొక్క గార్డియన్ పర్మిషన్ ఇస్తే ఆమె అబ్రాడ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. చాలా వరకు సౌదీ అరేబియాలోని ఆడవారు టీచింగ్ మరియు సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ముందుకు రాణిస్తున్నారు. కానీ వారు ఎంత చదువుకున్నా కానీ బయట ఉద్యోగాలు చేయడానికి అనుమతి లేదు. అవును, మీరు విన్నది నిజమే. సౌదీ అరేబియాలోని ఆడవారు ఎంత చదువుకున్నా కేవలం 15% వరకు మాత్రమే బయట ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు. అది కూడా వారు మేల్ గార్డియన్ యొక్క పర్మిషన్ ఇస్తేనే. రీసెంట్ అనాలిసిస్ ప్రకారం సౌదీ అరేబియాలో 40% ఆడవారు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. నంబర్ 6. ఇక్కడ సౌదీ అరేబియాలో వినకూడని పదం లవ్. ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటేనే అరబ్లో కలలో కూడా వినకూడని పదం. లవ్ మ్యారేజ్ అంటేనే వాళ్ళకి చాలా చిరాకు. సౌదీ అరేబియా ఫ్యామిలీ యొక్క ఆడవారిని చాలా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తారు. సౌదీ అరేబియాలో ఆడవారి పెళ్లి చేసుకునే నిర్దిష్ట వయసు 15 సంవత్సరాలు. సౌదీ అరేబియాలోని ఆడవారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే దానికి ఖచ్చితంగా పెళ్లి కూతురు యొక్క తండ్రి మరియు పెళ్లి కొడుకు యొక్క కాంటాక్ట్ తప్పనిసరిగా అవసరం. అలాగే పెళ్లి కూతురు 15 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలంటే అది పెళ్లి కూతురికి ఖచ్చితంగా ఇష్టమైన పెళ్లి అయి ఉండాలి. అలాగే పెళ్లి కూతురు తల్లి యొక్క సమ్మతి ఖచ్చితంగా ఉండాలి. కానీ పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే సౌదీ అరేబియా గవర్నమెంట్ దాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 2014లో 12 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయికి 80 ఏళ్ల అరబ్కిచ్చి వివాహం చేశారు. దాన్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ నిషేధించింది. ఒకవేళ సౌదీ అరేబియా దేశంలోని ఆడవారు నార్త్ ముస్లిమ్స్ ని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా వారు పెళ్లి చేసుకోవడానికి సౌదీ అరేబియా గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒకవేళ సౌదీ అరేబియా అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఫారినర్ అయితే ఇక ఆ లవ్ మ్యారేజ్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. సౌదీ అరేబియా యొక్క ఆడవారు జీవిస్తున్న కఠినమైన చట్టాలు మరియు వాటి సవరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.